హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి మరి 3వ నోటిఫికేషన్ ఎప్పుడు అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉందండి. మరి మరొక జిల్లా నుంచి 687 ఖాళీలనైతే ప్రకటిస్తూ మరి అఫీషియల్గా పేపర్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో ఆల్మోస్ట్ 8 జిల్లాలు, ఈ జిల్లాలతో కలుపుకొని మరి 9 జిల్లాలలో ఈ వేకెన్సీ లిస్టులు విడుదల కావడం అయితే మనము చూడవచ్చు. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దామండి. మొదటిసారి చూస్తున్న వారు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ఏపీఎస్సి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగ పేద యువతీ యువకులకు సువర్ణావకాశం అండి. సో చాలా తక్కువ కాస్ట్లో గ్రూప్ 2 కంప్లీట్ కోర్స్ అండి. కేవలం 500 రూపాయలకే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత ఆల్మోస్ట్ 20 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి. ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో ఫ్యాకల్టీ అయితే ఉంటారు, అన్నిటికీ కలిపి ఒకరే చెప్పడం అనేది ఉండదు. ఓకే, సో బెస్ట్ ఆఫర్ అండి నన్ను అడిగితే. సో చాలా కొద్ది రోజులు మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉంటుంది. కేవలం 500 రూపాయలకే ఫుల్ కోర్సు 6 months వ్యాలిడిటీ అయితే మీ అందరికీ కూడా అందించడము జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కొన్ని పీడిఎఫ్ ఫైల్స్ కూడా అందచేయడము జరుగుతుంది. సో వెంటనే కోర్స్ తీసుకోవాల్సిన పని లేదు. ముందుగా మీరు డెమో క్లాసెస్ చూడండి. డెమో క్లాసెస్ చూసి మీకు నచ్చితేనే తీసుకోండి. మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ ఉంటుందండి. మన ఆర్కే ట్యుటోరియల్ ప్లే స్టోర్ నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, నా ఫోటోతో ఉంటుంది. లేదా లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయ్యి డెమో క్లాసెస్ వినండి. పైనే కనిపిస్తుంది కోర్సు ఏపీ గ్రూప్ 2 అని. సో డెమో క్లాసెస్ విని మీకు నచ్చితే వెంటనే తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్, మరి ఈరోజు యొక్క వార్తాపత్రికలో మనకి ఊసే లేని సచివాలయ ఖాళీల భర్తీ అంటూ మనకు ఖాళీల లిస్ట్ అయితే ఇవ్వడం జరిగిందండి. మరి ఒంగోలు మండలం నుంచి అయితే ఇది రావడము జరిగింది. ఓకేనా, కంప్లీట్ డీటెయిల్ చూద్దాము. ఇక్కడ మరి చూసినట్లయితే 19 విభాగాల్లో 687 సచివాలయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంటూ ఇక్కడైతే చెప్పడం జరిగింది. మరి గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ చేయాలి, అందుకు గాను వివరాలు సేకరించండి, అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయండి అంటూ గత ఏడాది జనవరి 4న సమీక్షలో అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించడం అయితే జరిగింది. అయితే ఆదేశించారు, కానీ దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ మరి నిరుద్యోగ అభ్యర్థులు చాలా అంటే చాలా వరకు నిరాశలో ఉన్నట్లుగా ఇక్కడైతే తెలియజేశారు. సీఎం ప్రకటించే 5 నెలలు ఎదురు చూపుల్లోనే నిరుద్యోగులు అంటూ ఇక్కడ తెలుస్తుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల చెంతకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో 2019 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసి అమల్లోకి తెచ్చింది. అప్పటి నుంచి వాటి ద్వారానే అవి అమలవుతున్నాయి. మొదటి విడత ప్రకటనలో అన్ని ఖాళీలు భర్తీ కాలేదు. దీంతో 2020లో రెండో విడత ఉద్యోగులను ఎంపిక చేశారు. దీంతో కొన్ని శాఖల్లో అర్హులు లేకపోవడం, గ్రేస్ మార్కులు కూడా కేటాయించారు. ఆ తర్వాత కొందరు ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉన్నత ఉద్యోగులుగా, మరికొందరు సాఫ్ట్వేర్ రంగంలో జాబ్స్ అయితే తెచ్చుకున్నారు. మరికొందరు వివాహం చేసుకుని సచివాలయ కొలువు వీడి ఇతర వృత్తుల్లో స్థిరపడ్డారు. అలాగే పలు కారణాలతో ఉద్యోగాలకు రాజీనామా చేశారు. దీంతో మళ్ళీ ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో పోస్టుల్లో సమీప సచివాలయ ఉద్యోగులను ఇన్ఛార్జీలుగా నియమించి కాలం నెట్టుకొస్తుండడం అయితే చూడవచ్చు. విభజన జరిగిన తర్వాత ప్రకాశం జిల్లాలో 597 గ్రామ, 122 వార్డు సచివాలయాలు ఉన్నాయి. అందులో ప్రస్తుతం అన్ని ప్రభుత్వ శాఖల క్రింద 6,533 మంది ఉద్యోగులు కొనసాగుతున్నారు. ఇది డైరెక్ట్ స్ట్రెంత్ అండి. మనం అన్ని జిల్లాలో చూస్తున్నాం కదా, క్యాడర్ ఎంత ఉంది, ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయంటూ ప్రకటిస్తున్నారు కదా. మరి అన్ని శాఖల కింద 6,533 మంది ఉద్యోగులు కొనసాగుతుండగా 276 మంది వివిధ కారణాలతో దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్నారు. ప్రస్తుతం 6,257 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 2 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారిలో గత ఏడాది 4,500 మందిని క్రమబద్ధీకరించారు. సో ఈ విధంగా మొత్తం ఈ క్రమబద్ధీకరణ జరిగిన తర్వాత ఈ జిల్లాలో మరి 687 ఖాళీలు అయితే ఉన్నట్లుగా ఇక్కడ మనకు ప్రకటించారు అఫీషియల్గా. ఇక చూసినట్లయితే పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5 4 ఉన్నాయి, డిజిటల్ అసిస్టెంట్ 31 ఉన్నాయి, నెక్స్ట్ సంక్షేమ విద్యా సహాయకులు 38,
గ్రామ వ్యవసాయ సహాయకులు 48, ఉద్యానవన సహాయకులు 21, సెరికల్చర్ 1, పశుసంవర్ధక శాఖ 198, మత్స్య 4, ఇంజనీరింగ్ అసిస్టెంట్ 86, విఆర్ఓ, నెక్స్ట్ వార్డ్ రెవెన్యూ కార్యదర్శి 2, గ్రామ సర్వేయర్ సహాయకులు 48, వార్డు పరిపాలనా కార్యదర్శి 8, వార్డు ప్లానింగ్ రెగ్యులరైజేషన్ కార్యదర్శి 12, వార్డు విద్యా డేటా ప్రాసెసింగ్ 3, వార్డు సంక్షేమం అభివృద్ధి 7, వార్డు ఎమ్యూనిటీ సెక్రటరీ 12, వార్డు శానిటేషన్ ఎన్విరాన్మెంట్ 10, మహిళా పోలీస్ 80, ఏఎన్ఎం మొత్తం 11 ఉన్నాయి. ఈ విధంగా మొత్తం 19 విభాగాల్లో 687 ఖాళీలు ఉన్నట్లుగా మరి ఇటీవల బదిలీల ప్రక్రియ కొనసాగుతున్న సందర్భంగా క్యాడర్ స్ట్రెంత్ అనేది విడుదల చేయడం జరిగింది ప్రకాశం జిల్లాలో. మరి చాలామంది అభ్యర్థులైతే మరి ఈ యొక్క 3వ నోటిఫికేషన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. సో మరి ఎప్పుడు విడుదలవుతుందనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే ప్రతిసారి తారుమారు అవుతూనే ఉన్నాయి. సో ప్రభుత్వం చెప్పినటువంటి టైంకి అయితే విడుదల చేయడం అయితే లేదు. బట్ ఒక్కటి మాత్రం నిజం చెప్పుకోవచ్చు, ప్రభుత్వము ఈ యొక్క ఎన్నికలు అంటే మధ్యాంతరానికి వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పేసి మనకు న్యూస్ అయితే రావడం జరిగింది. కాబట్టి ఈ ఇయర్లోనే అంటే ఇంకా 5-6 మంత్స్లోనే మనకు అన్ని రకాల నోటిఫికేషన్లు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఆల్మోస్ట్ గ్రూప్ 2కి సంబంధించి రిలీజ్ చేయబోతున్నట్లుగా మరి ఆర్థిక శాఖ కూడా ఆమోదించడం అయితే జరిగింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2తో పాటుగా కొన్ని ఉద్యోగాలను కూడా నిన్నటి క్యాబినెట్ మీట్లో ఆమోదించడం అయితే జరిగింది. సో మరి అంతా ఓకే అనుకుంటే సచివాలయం కూడా విడుదల చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సో ప్రిపేర్ అయితే అవ్వండి ఫ్రెండ్స్, ఎవరు కూడా మరి ప్రిపరేషన్ని ఆపకూడదు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. బాయ్. సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రము సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను. ఈరోజు ఈవినింగ్ వరకు ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.